నమస్కారం. కోవిడ్-19 జిల్లాల రౌండప్కు స్వాగతం. వివిధ జిల్లాల్లో మనం ఎప్పటికప్పుడు తాజా కరోనా పరిస్థితిని తెలుసుకుంటున్నాం. అలాగే కరోనా పరిస్థితితో పాటు అక్కడి వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక స్థితిగతులు, వ్యవసాయ విషయాలు కూడా మనం తెలుసుకుంటున్నాం. మరి తాజాగా నాగర్ కర్నూలు జిల్లాలో కోవిడ్ పరిస్థితి ఎలా ఉంది, వ్యవసాయ పనులు, ఆర్థిక కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయో తెలుసుకుందాం. మన విలేకరి కోట్ల తిరుపతి గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం తిరుపతి గారు. సార్ నమస్తే. నాగర్ కర్నూలు జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులు ఉన్నాయండి ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు 9,085 నమోదై ఉన్నాయి. అయితే జిల్లాలో యాక్టివ్ కేసులుగా 796 నమోదు కాగా ఐసోలేషన్ లో 774 మంది ఉన్నారు. యాక్టివ్ కేసులు 796 మంది కూడా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెరుగైన చికిత్సను పొందుతున్నారు. అయితే జిల్లాలో ఇంతవరకు 12,06,653 ర్యాపిడ్ టెస్టులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చేయడం జరిగింది. మరి జిల్లాలో వ్యవసాయ పనులు ఎలా సాగుతున్నాయి, తర్వాత విద్యా వ్యవస్థ పనితీరు ఎలా ఉందండి? ప్రస్తుతం మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కెనాల్ కింద వరి పంటను పెద్ద మొత్తంలో రైతులు సాగు చేశారు. ఆ పంట కోత దశలో ఉంది. ఆ రైతులు ఆ వరి పంటలను, పత్తిని కూడా తీయడం జరిగింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అల్పపీడనం ఉందని వెల్లడించడంతో కొంతమంది రైతులు భయాందోళనకు గురవుతున్నారు. అయినా కూడా ధైర్యపడకుండా వాళ్ళ పనులను వాళ్ళు యథావిధిగా చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే విద్యా వ్యవస్థ లాక్డౌన్ నేపథ్యంలో పాఠశాలల్లోకి విద్యార్థులు పూర్తి స్థాయిలో వెళ్ళకపోయినప్పటికీ కూడా విద్యాశాఖ అధికారులు డిఓ గాని, మండల స్థాయి ఎంఈఓలు గాని ఈ దూరదర్శన్, గూగుల్ మీట్, జూమ్ యాప్, టీషాట్ వంటి ఆన్లైన్ మీడియాలలో ఉపాధ్యాయులు, ప్రొఫెసర్స్ విద్యార్థులకు మెరుగైన విద్యను బోధిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళకున్న సందేహాలను నివృత్తి చేసి విద్యార్థులు నష్టపోకుండా ఉపాధ్యాయులు వాళ్ళకున్న సమస్యలను పరిష్కరిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకు ప్రభుత్వ పాఠశాలలో టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం, సరైన సమయంలో పాఠాలను వినేలా చూడడం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరి ఈ ప్రస్తుత కోవిడ్ సీజన్లో ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉండి పేదలు ఇబ్బంది పడుతున్నారు. ఆ సమయంలో ఆత్మనిర్భర్ భారత్, గరీబ్ కళ్యాణ్ యోజన పథకాలు పేదలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. కాబట్టి మరి జిల్లాలో ఈ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి? గ్రామీణ ప్రాంతాలలో లాక్డౌన్ నేపథ్యంలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకం ఒక వరంలా వాళ్లకు లబ్ధి పొందారు. ప్రతి గ్రామంలో ఉండే చౌకదార దుకాణాల ద్వారా బియ్యము, ఈ కందిపప్పు వంటి నిత్యావసర సరుకులను ఉచితంగా అందజేయడంతో వాళ్లకు కొంచెం ఊరట లభించింది. అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూడా కూలి పనులు కల్పించి వాళ్లకు వేతనం చెల్లించడంతో మరింత వాళ్లకు సహాయపడినట్లయింది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగైంది. ఇంకొకటి ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద చిరు వ్యాపారస్తులకు 5,000కు పైగా వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ వ్యాపారాలను బట్టి వాళ్లకు అధికారులు బ్యాంకుల ద్వారా అందించడంతో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వ్యాపారాలను తిరిగి ప్రారంభించి ఇప్పుడిప్పుడే పూర్వవైభవాన్ని కొనసాగించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ పండుగల వేళ చిరు వ్యాపారస్తులు మంచి లాభాలు గడించేందుకు అవకాశం ఉంది. ఈ రెండు పథకాలు కూడా, ఈ ఆత్మనిర్భర్ భారత్ గాని, గరీబ్ కళ్యాణ్ యోజన గాని ఈ పేద ప్రజలకు ఒక గొప్ప వరంలా భావిస్తున్నారు. ఈ రెండు పథకాలను ఇలాగనే కొనసాగిస్తే చాలా బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా వెనుకబడిన కులాల వారికి ఎల్పిజి అనే గ్యాస్ సిలిండర్లు కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా బ్యాంకుల ద్వారా నగదును కూడా ఇప్పించడం ద్వారా వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు పథకాలను కొనసాగించాలని చాలా మంది తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి తాజా కరోనా పరిస్థితిని, అలాగే ఇతర విషయాలు చాలా విపులంగా తెలియజేసిన ధన్యవాదాలండి తిరుపతి గారు. అదండి నాగర్ కర్నూలు జిల్లాలో ప్రస్తుత తాజా కరోనా పరిస్థితి, తదితర విషయాలు. మరి మరో రోజు మరో జిల్లాలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.